హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్. సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పాలండి. ఎందుకంటే ఈసారి ఈ న్యూస్ మీకు ఇంకా ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. అదేంటి ఇంకా ఎక్స్ట్రా ఆఫర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? సో ఎక్స్ట్రా ఆఫర్ ఏం కాదు, అన్ని సూపర్ ఆఫర్లోనే స్టాక్ అంతా రెడీ చేశాము. సో చూడండి, ఫస్ట్ ఈ రోజు చెప్తా, ఆ న్యూస్ కూడా చెప్తా మీకు ఏంటి ఆ స్పెషల్ న్యూస్ అనేది. సో చూడండి, కొత్త కాన్సెప్ట్తో కొత్త వెరైటీ రెడీ చేసాము. జస్ట్ 375లో మంచి క్యాటలాగ్ వెరైటీ, చాలా బాగుంటుంది. సో రేపు వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ స్పెషల్ కలెక్షన్ అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ అలాగే మంచి హెవీ వర్క్ బ్లౌజ్లో, పట్టులో కొంచెం వర్క్ బ్లౌజ్ తక్కువలో అడుగుతున్నారు కదా, సో మీకోసం జస్ట్ 479లో రెడీ చేశా. సో అంతేకాకుండా రియల్ మిర్రర్ వర్క్తో ఇది మాత్రం మామూలుగా ఉండదు, మంచి హల్చల్ చేసింది, చాలా స్పెషల్గా ఉంది. సో అంతేకాకుండా మీకోసం కాటన్లో మన స్పెషల్ తయారీలో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి, మన హరి కలెక్షన్ నుంచి సో మళ్ళీ కొత్త డిజైన్స్ అయితే రీస్టాక్ అయిపోయింది. సో చాలా మంది అడిగారన్న, మన బ్రాండ్ పేరుతో వచ్చిన కాటన్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది, ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది, మళ్ళీ న్యూ డిజైన్స్ ఎప్పుడు వస్తాయి అని. సో న్యూ డిజైన్స్ అయితే రీస్టాక్ అయితే అయిపోయినాయి. సో దీంట్లో కూడా చాలా కొత్త డిజైన్స్ అయితే రీస్టాక్ చేశాను. అంతేకాకుండా సో కాటన్లో వర్క్ ఐటమ్ అనమాట, కాటన్లో వర్క్ ఐటమ్, దీంట్లో కూడా కొత్త వెరైటీ రెడీ చేశారు. దీంట్లో కూడా ఇది కూడా 10 రంగుల మ్యాచింగ్తో కొత్తగా రెడీ చేశారు డిజైన్ కూడా. అంతేకాకుండా ఇప్పుడు ఇన్స్టాలో బాగా హల్చల్ చేస్తున్న స్పెషల్ వీడియో, దానికి స్పెషల్ షార్ట్ చేద్దాము, సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి. సో ఇవన్నీ రేపు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఇంకా కొత్త క్యాటలాగ్స్, కొత్త వెరైటీస్ మీకోసం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈ సంక్రాంతి స్పెషల్గా అన్ని కూడా న్యూ డిజైన్స్తో రెడీ చేసేసాము. మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్, గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది. మీకోసం ఆ బ్లాక్ బస్టర్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, మీకోసం ఈ సండే కూడా షాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాము. సండే షాప్ ఓపెన్. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే.